చిరకాల మిత్రదేశం ఇరాన్ నుంచి భారత్కు గట్టి షాక్ తగిలింది. నవంబర్ 22 నుంచి భారతీయులకు వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. మోసం, అక్రమ రవాణా కేసులు పెరిగిన నేపథ్యంలో టెహ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సాధారణ పాస్పోర్ట్ కలిగి ఉన్న భారతీయ పౌరులకు వన్ వే టూరిస్ట్ వీసా రద్దు నిబంధనల అమలు 2025 నవంబర్ 22 నుంచి నిలిపివేస్తున్నట్లు భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ ద్వారా తెలిపింది. అంటే నవంబర్ 22 తర్వాత సాధారణ పాస్పోర్ట్ ఉన్న భారతీయ పౌరులు ఇరాన్ భూభాగంలోకి అడుగు పెట్టాలంటే వీసా తప్పనిసరి. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇరాన్ వీసా రహిత ప్రవేశాన్ని 2024లో ఫిబ్రవరిలో భారతీయులకు వీసా మినహాయింపును పొడిగించింది. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి 15 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. వారసత్వ నగరాలు, తీర్థయాత్ర గమ్యస్థానాలు, ఎడారి ప్రకృతి దృశ్యాలు, పురాతన సిల్క్ రోడ్ మార్గాలతో పాటు ఇరాన్ భారతీయ ప్రయాణికులకు ఇష్టమైన పర్యాటక గమ్యస్థానాలలో ఒకటి. ముఖ్యంగా యూరప్ లేదా మధ్యాసియాకు వెళ్లే బడ్జెట్ ప్రయాణికులకు ఇరాన్ కూడా ఒక కీలకమైన రవాణా కేంద్రం. కాగా ఈ ఏడాది మే నెలలో అక్రమ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు బయలుదేరిన 3 పంజాబ్ వ్యక్తులను ఇరాన్లో కిడ్నాప్ చేశారు. పంజాబ్లోని ఒక ఏజెంట్ వారికి దుబాయ్, ఇరాన్ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతామని హామీ ఇచ్చాడు. వారికి ఇరాన్లో బస కల్పిస్తామని వారికి చెప్పారు. అయితే మే 1న వారు ఇరాన్లో అడుగుపెట్టిన వెంటనే వారిని కిడ్నాప్ చేశారు. బాధిత కుటుంబాల నుంచి కిడ్నాపర్లు ₹1 కోటి విమోచన క్రయధనం డిమాండ్ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారతదేశం ఇరాన్ అధికారులను కోరిన తర్వాత ఆ 3 వ్యక్తులను రక్షించారు. ఇక తాజాగా ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా తమ పౌరులకు జాగ్రత్తలు సూచిస్తూ ఒక అడ్వైజరీ విడుదల చేసింది. ఇరాన్ను సందర్శించాలి అనుకునే భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, వీసా రహిత ప్రయాణం లేదా ఇరాన్ ద్వారా థర్డ్ కంట్రీస్కు పంపించే ఏజెంట్ల మోసంలో చిక్కుకోవద్దని సూచించింది.